Hello everyone. So as per the syllabus, our topic is parts of speech. As we have discussed yesterday TET syllabus. So in that we have in a GT TET 10 topics, and coming to paper 2 we have 20 topics. So among that the first topic is parts of speech. So ఈ parts of speech ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. So let us see the classification of parts of speech. In our conversation, we use different words. Yes, each word has a specific function. Definitely, each word has a specific function. Then usage and a different ground on. The words are divided into various classes, right? And according to their use. So they are divided into various classes according to their use. And usage ni batti avidni divide chesaru. All the words in English can be classified into 8 classes, right? Any classes anta ante ikkada 8 classes which are called as a పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఈ వర్డ్స్ అన్నిటినీ 8 కేటగిరీస్లోకి డివైడ్ చేశారు. ఆ 8 కేటగిరీస్ని ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో మనం భాషా భాగాలు అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్? నౌన్. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రనౌన్. సెకండ్ వన్ ఈజ్ ప్రనౌన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అడ్జెక్టివ్. సో డి సైలెంట్ హియర్, అడ్జెక్టివ్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. ఫిఫ్త్ వన్ వర్బ్, రైట్, అడ్వర్బ్, conjunction and interjection. These are the 8 parts: noun, pronoun, adjective, preposition, verb, adverb, conjunction, interjection. So these are all divided what? All the words in English can be classified into 8 classes. So దీన్ని మనం parts of speech అని చెప్పుకోవచ్చు. So let us see individually each topic. So let us start with the noun first. So what is noun? Noun is what? Noun is a నేమింగ్ వర్డ్. నౌన్ ఏంటి? ఇక్కడ నేమింగ్ వర్డ్ అని చెప్పొచ్చు మనం. ఎగ్జాంపుల్: బాయ్, ట్రీ, కింగ్, హైదరాబాద్, రోజ్, హ్యాపీనెస్. అంటే ఇక్కడ బాయ్, బాయ్ అంటే ఎవరు? ఇక్కడ బాలుడి పేరు, రైట్? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ పర్సన్. ట్రీ, ట్రీ అనేది ఏంటి? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ప్లాంట్. కింగ్ ఆల్సో నథింగ్ బట్ నేమ్ ఆఫ్ పర్సన్. హైదరాబాద్, హైదరాబాద్ ఈజ్ వాట్? నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. రోజ్, నేమ్ ఆఫ్ ప్లాంట్. హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనొచ్చు, రైట్? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ థింగ్, రైట్? సో కైండ్స్ ఆఫ్ నౌన్, లెట్ us see. నౌన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 kinds. అగైన్ మళ్ళీ నౌన్స్ నేను ఎన్ని టైప్స్ అంటున్నారు ఇక్కడ? 4 kinds. నౌన్స్ ఆర్ 4 kinds. 4 విధాలుగా దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్. A proper noun is the name of a particular person, place, river, country, mountain, etc. మళ్ళీ బాయ్కి ఒక నేమ్ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ రాజు అన్నాం అనుకోండి. సో రాజు అనేది ఏంటి? ఇట్స్ ఏ ప్రాపర్ నేమ్. సో దట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాపర్ నౌన్. అంటే ఒక అబ్బాయికి మనం అంటే బాయ్ వన్ కేటగిరీ నేమ్ ఈజ్ బాయ్. అంటే ఒక బాలుడు, ఆ బాలుడు అనే కాదు, ఆ వయసులో ఉన్న ఏ అబ్బాయిని చూసినా మనం బాయ్ అనే పిలుస్తాం. అంటే ఇక్కడ మనం అది ఒక పర్టికులర్ ఆ జాతికి సంబంధించిన వర్డ్ అనేది ఏమవుతుంది ఇక్కడ? బాయ్. సో ఈ బాయ్ని ఏమనొచ్చు మనం? కామన్ నౌన్ అనొచ్చు. ఏమనాలి? కామన్ నౌన్. బట్ ఆ బాయ్కి ఉండే నేమ్ ఏదైతే ఉందో అది రాజు అనేది ఏమవుతుంది అంటే ప్రాపర్ నౌన్. అంతేకాకుండా ప్లేస్ నేమ్స్ కూడా. ప్లేస్ నేమ్ అనేది ఎగ్జాంపుల్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ. ఆ సిటీకి మనం పెట్టిన పేరేంటి అంటే హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ అనేది ఏమవుతుంది అంటే ప్రాపర్ నౌన్, రైట్? రివర్, రివర్కి ఒక నేమ్ ఉందనుకోండి. గంగా, గంగా ఈజ్ ఏ రివర్. సో దానికి అంటే ఫ్లోయింగ్ వాటర్ అంటే మనం చాలా ప్రదేశాల్లో చూస్తాం, అంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంటాయి. బట్ ఆ రివర్కి కొన్ని పేర్లు పెడతాం. గంగా, రైట్, యమున అండ్ గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, ఇలా ఆ నేమ్ ఏదైతే పెడతామో ఆ నేమ్ ఏమంటాము అంటే ప్రాపర్ నౌన్ అంటాం. కంట్రీ నేమ్, అవర్ కంట్రీ నేమ్ ఈజ్ ఇండియా, రైట్? ఎగ్జాంపుల్స్: మౌంటైన్, మౌంట్ ఎవరెస్ట్ ఉందనుకోండి. అంటే మౌంటైన్స్ అనేవి చాలా ఉంటాయి, రైట్? ఆ మౌంటైన్కి స్పెసిఫిక్గా కొన్ని మనం పెట్టే నేమ్నే మనం ప్రాపర్ నౌన్ అనాలి. ఎగ్జాంపుల్: కుమార్, ఢిల్లీ, గోదావరి, శ్రీలంక, వింధ్యాస్. దీస్ ఆర్ ఆల్ examples of proper noun, right? This is the first one. And let us go to the next category. What is next category? Common noun. అంటే refers to a kind or a class of things. Refers to a kind అంటే ఒక జాతికి కానీ ఒక వర్గానికి చెందిన వాటిని కానీ మనం ఏ నేమ్ అయితే పిలుస్తామో దాన్ని ఏమంటాం? కామన్ నౌన్. ఎగ్జాంపుల్: టైగర్, షుగర్, వాల్, బ్యాగ్, building,
etc. Right. Common nouns are again classified into countable and uncountable. మళ్ళీ కామన్ నౌన్స్ ఏ విధంగా డివైడ్ చేశారు అంటే రెండు రకాలుగా. వన్ ఈజ్ కౌంటబుల్ అండ్ ద వన్ ఈజ్ అన్కౌంటబుల్. సో లెట్ us start with the countable noun. These can be counted. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? మనం ఏదైతే లెక్కించగలుగుతామో దాన్ని కౌంటబుల్ నౌన్ అంటాం. దేన్నైతే లెక్కించలేమో దాన్ని మనం ఏమంటాం? అన్కౌంటబుల్ నౌన్. దీస్ కెనాట్ బి కౌంటెడ్ అంటే దీన్ని మనం కౌంట్ చేయలేము. ద రిమైన్ ఇన్ ఎ మాస్, అవి చాలా గుంపుగా ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ అన్కౌంటబుల్. ఎగ్జాంపుల్ బాయ్స్. ఆ బాయ్స్ ఎంతమంది? 10 బాయ్స్. రైట్, 10 బాయ్స్ని మనం కౌంట్ చేయగలం 1 to 10. ఫ్లవర్స్, హౌ మెనీ ఫ్లవర్స్? 3 ఫ్లవర్స్. అంటే ఇవి ఫ్లవర్స్ కానీ బాయ్స్ కానీ, అంతేకాకుండా పెన్స్ కానీ, రైట్, బోట్స్ కానీ, చైర్స్ కానీ, రైట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే మనం ఏదైతే కౌంట్ చేయగలుగుతామో అంటే ఏవైతే లెక్కించగలుగుతామో దాన్ని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో లెట్ us see the uncountable. కాపర్ అనేది ఏది ఉందో దాన్ని మనం లెక్కించలేం. రైస్, బియ్యం, వాటర్, సో వీటిని మనం లెక్కించలేం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పుకుంటాం. ఏవైతే లెక్కించగలుగుతామో వాటిని కౌంటబుల్, ఏవైతే లెక్కించలేమో వాటిని ఏమని చెప్తామో? అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ వన్ ఏంటి? కలెక్టివ్ నౌన్స్. దే ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. ఇవేంటి? దే ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ సేమ్ క్లాస్. అంటే కలెక్టివ్గా ఉండే వాటిని మనం ఏమంటాం? కలెక్టివ్ నౌన్స్. ఎగ్జాంపుల్ క్రౌడ్ అంటే మంద, గుంపు. హర్డ్, ఇది కూడా ఒక మంద. గవర్నమెంట్ అంటే 1 or 2 persons కాదు, రాష్ట్రంలో ఉండే లేదా దేశంలో ఉండే ఆల్ ద బ్యూరోక్రసీ కమ్స్ అండర్ గవర్నమెంట్ ఆర్ డెమోక్రసీ ఆల్సో. ఆర్మీ, రైట్, ఆర్మీ అంటే ఒకరిద్దరు ఉండరు, చాలా థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ఫ్యామిలీ అంటే రైట్, నాట్ 1 or 2 people, 5, 6, 7 అలా ఉండవచ్చు. పార్లమెంట్ అంటే నాట్ ఓన్లీ వన్ థింగ్. వాట్ ఈస్ దాట్? రైట్, లోక్సభ అండ్ రాజ్యసభ. పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ విల్ బి దేర్. అండ్ కమింగ్ టు అంటే ఈ విధంగా గుంపుగా ఉండేవాటిని, కలెక్టివ్గా ఉండేవాటిని ఏమంటాం మనం? కలెక్టివ్ నౌన్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? అబ్స్ట్రాక్ట్ నౌన్. దే ఆర్ ద నేమ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ స్టేట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే సింపుల్ లాజిక్ హియర్. ఇందులో నౌన్స్లో కూడా మళ్ళీ ఇక్కడ మనకు కాంక్రీట్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ఉంటుంది. కాంక్రీట్ నౌన్ అంటే విచ్ వీ కెన్ టచ్, బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే విచ్ వీ కెన్ నాట్ టచ్ ఆర్ వీ కాంట్ సీ దమ్. అంటే మనం చూడలేము, దాన్ని టచ్ చేయలేము. ఎగ్జాంపుల్ కైండ్నెస్ అంటే ఏంటి? దయ. ఆ దయాన్ని మనం చూడలేము, జాలి దయాన్ని మనం చూడలేము, ఏ విధంగా టచ్ కూడా చేయలేము. చైల్డ్హుడ్, రైట్, బాల్య దశ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టచ్ చేయలేము, రైట్. యూత్, ఫియర్, భయం, రైట్, ఇలాంటి వాటిని మనం ఏవైతే చూడలేమో జస్ట్ వి ఎక్స్పీరియన్స్, మనం అనుభవిస్తాం అంతే తప్ప we cannot touch it and we cannot see it. So that kind of nouns are called as a abstract nouns అంటాం, రైట్. They are called as a abstract nouns.